అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 89, 90 శ్లోకాలతో మీ ముందుకు వచ్చాను. ఆ శ్లోకాలను నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తిరనఘోచింత్యో భయనాశన అణుర్బృహత్కృత స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన. ఇవి శ్లోకాలు. వాటి పదచ్ఛేదాన్ని చూసుకుంటే సహస్రార్చి సప్తజిహ్వ సప్తైదా సప్తవాహన అమూర్తి అనగ చింత్య భయకృత్ భయనాశన అణుర్బృహత్కృత స్థూల గుణభృన్నిత్ గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశ వంశవర్ధన. ఇందులో మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని కాంట్రడిక్టరీ పాయింట్స్ ఉంటాయి. కొన్ని మీరు మామూలుగా ఉండే విషయాల కంటే కొంచెం వ్యతిరేకంగా ఉంటాయి. అదేంటో చూడండి. కృశ సన్ననివాడు, స్థూల లావుగా ఉండేవాడు, గుణభృత్ గుణాలకు ఆధారమైనటువంటి వాడు, నిర్గుణ ఈ గుణాలకు తనతో లేనివాడు, ఉన్నా వాటిని ప్రవర్తించనీయకుండా చేయగలిగినటువంటి వాడు. ఇవన్నీ కాంట్రడిక్టరీ పాయింట్స్లో లేవు. ఇప్పుడు సన్నగా ఉండేవాడేంటి, వెంటనే లావుగా ఉండేవాడేంటి అంటే స్త్రీపుం నపుంసకమూర్తియునుగాక తిర్యక్ అమర నరాదిమూర్తియునుగాక కర్మ గుణభేద సతత ప్రకాశికాగా వెనుకనన్నియు తానగు విభుతలంతు అని ఒక మాట ఉంది మన తెలుగు వాళ్ళకి అర్థం అవడం కోసం. ఈ పద్యం ప్రకారంగా చూసుకుంటే ఆయనకు ఆది అంతం ఏమీ లేదు అనే మాట. ఆది అంతము ఏదీ లేకుండా ఉండేటటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన లావు కాదు, సన్నా కాదు. మరి ఎలా చూస్తారు? ఆయన గుణాలు ఉన్నవాడు కాదు, నిర్గుణాకారమైనటువంటి వాడు కాదు. మరి ఎలా చూస్తారు? ఆయన రూపం ఉన్నవాడు కాదు, రూపం ఉన్నవాడు కాదు. ఎలా చూస్తారు? ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదే మన జీవితంలో మీకు తెలియకుండానే చాలా చోట్ల ఉంది. రూపం లేకుండా ఉండేటటువంటి చిన్న కాశీలో ఉండేటటువంటి ఇంత లింగమైన, బృహదీశ్వరాలయంలో ఉండేటటువంటి పెద్ద శివలింగమైన, శ్రీరంగంలో ఉండే పెద్ద రంగనాయక స్వామి అయినా, లేకపోతే మనోళ్ళల్లో ఉండే చిన్న చిన్న రాములు వారి మూర్తులైన, ఎక్కడైనా సరే పరమాత్మ శక్తి వస్తువు ఆకృతిలో కాదు, ఆ రూపం ఆకృతిలో కాదు, ఆ శక్తిలో ఉంటుంది. అలాంటి పరంధామ శక్తిని మనం అందరం పొందాలని కోరుకుంటూ మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం.